హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు జనసేన పార్టీ ముఖ్య నేత, అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న విధానం, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ పైన మనతో మాట్లాడతారు ఆయన. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే సార్. చాలా రోజుల నుంచి అడుగుతున్నా, ఎట్టకెళ్ళకి ఈరోజు దొరికారు నాకు మీరు. 5 నెలల కూటమి పాలన ఎలా ఉంది? 5 నెలలు పూర్తయింది. 150 రోజులు అయిపోయింది. 150 రోజులు పూర్తయింది. అంటే మామూలుగా ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం కుదిరిపడాలంటే కొత్త కాపురం లాంటిదే డెఫినెట్గా. కాబట్టి కొంత ఆ వాతావరణం ఇది కొంచెం కుదిరిపడాలి. అదే సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి, ఆయనకి ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, అసలు వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం ఏంటి అంటే, బయట ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడిన దానికి అధికారంలోకి వచ్చిన తర్వాత లోపల సాకెల్లో ఉన్నటువంటి పరిస్థితి అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. దాని మీద వచ్చిన వెంటనే కూడా వైట్ పేపర్స్, దేని గురించి దానికి వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, అంత మీకు తెలిసిందే. బట్ 5 నెలల్లో కుదిరి పడిపోయిందా అంటే ఇంకా అడుగులు అటు ఇటు పడతానే ఉన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జరిగిన పరిణామాలని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చేటప్పుడు కొన్ని హామీలు ఇస్తుంది. అదే హామీలు అమలు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఖజానా కూడా సహకరించాలి. మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నదో గత 10 సంవత్సరాల నుంచి ఇచ్చే పరిస్థితి. రాష్ట్ర విభజన జరిగిన కాడి నుంచి మనం కుదురు పల్లా, ఇప్పటికీ రాజధాని రాష్ట్రంగానే ఉన్నాం మనం. దాంతో కొంచెం ఆర్థికపరమైనటువంటి మనకి వెసులుబాట్లు, వనరులు ఉన్నాయి, కానీ ప్రత్యేకించి ఆర్థికంగా ఉన్నటువంటి ఒక నగరం కానీ అటువంటిది లేకపోవడంతో కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే వనరుల లోటేం లేదు. ఆంధ్రప్రదేశ్లో కష్టపడి తత్వం ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నాయకత్వం రావాలని కోరుకుంటున్నాం. వనరులు రెగ్యులర్ ఇన్కమ్ గా మార్చుకోవడంలో ఫెయిల్ అయ్యాం. అవునండి. ఎందుకంటే మనం పార్టీలకు అతీతంగా మాకు మాట్లాడుకుందాం. ఎందుకంటే లాభం, మంచి చెడు అన్ని కుటుంబంలోనే ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఏమవుతుందంటే అండి, ఇంత అద్భుతమైనటువంటి రాష్ట్రంలో, ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ రోజున మనం ఈ రోజుకి ఒక రాజధాని లేని రాష్ట్రంగాను, ఇంకా ఆర్థికంగా నిలదొక్కుంటానికి ఒడిదుడుకులు పడుతున్నటువంటి రాష్ట్రంగా ఉన్నామంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు తప్పినవే. ఏంటి, ఎవరి స్వార్థం వారు చూసుకున్నారే తప్ప ఇంకా గతంలో పేర్లు ఎన్ని అనవసరం. కానీ ఒక రాష్ట్రంగా రాజకీయాలకు అతీతంగా ఏ విధంగా మన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టుకోవాలి, అద్భుతమైనటువంటి తెలుగు వాళ్ళ చరిత్ర మళ్ళీ నిలబెట్టుకోవాలనేటువంటిది లేకుండా పోయింది గతంలో. కలెక్టివ్గా అందరూ కలిసి, అంటే మేము మా రాష్ట్రం కాకుండా మేము మా ప్రభుత్వం, మేము మా పార్టీ, ఇట్లా ఇదే అయిపోయింది. కొంచెం మళ్ళీ మేము మా కుటుంబం, మేము ఆఖరికి నేను అనే వ్యక్తిలో కూడా వచ్చేసింది. అంటే ఇటువంటి పరిస్థితి నుంచి తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టవలసిన పరిస్థితులు ఈ రోజు ఏర్పడ్డాయి. మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ బ్యాటింగ్ మొదలు పెట్టవలసిన పరిస్థితి, ఆ నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. సరే, ప్రజలు కోరుకున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని 164 మంది ఎమ్మెల్యేలతోటి నిలబెట్టారు, మెజార్టీ ఇచ్చారు. దాంతోపాటు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. తనకంటూ ఏమిటువంటి స్వార్థం లేకుండా కేవలం రాష్ట్రం మాత్రమే బాగుండాలనే సదుద్దేశంతో ఏదైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో, ఇప్పటం సభలో మాట్లాడారో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తన గురించే కాదు, రాష్ట్రం గురించి, రాజకీయాలు ఇవ్వకపోతే రేపైనా చేసుకోవచ్చు, కానీ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం నిలబడాలనే ఉద్దేశంతో ఆయన కూడా సహకరించడం, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడం, అందులోని అన్కండిషనల్ గా అందులోని ఆయనకి ఇష్టమైనటువంటి శాఖలు ఆయన తీసుకోవడం చూసి గత 5 నెలల్లోని అంటే ఇటువంటిది కూడా చేయొచ్చా అనే దాని నుంచి కొంచెం స్టేబుల్గా చెయ్యొచ్చు అని నిరూపించారు. మన ఉదాహరణే వాలంటీర్ లేకపోతే అసలు పెన్షన్ స్కీమ్ ఇవ్వలేము, ఇంటికి ఇవ్వలేమన్నారు. వాలంటీర్ లేకపోయినా కూడా ఇవ్వచ్చు అనేటువంటి నిరూపించారు 1వ తారీఖుని. ఏదైతే మరి మాటలు చెప్పారో ఎక్కువ ఇచ్చేస్తారో ఆ పెన్షన్ పెంచింది ఇచ్చారు. అదే విధంగా ఉద్యోగులకు కూడా 1వ తారీఖున జీతాలు పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈ నెల పడలేదంట, ఇంకా అంటే ఆర్థిక పరిస్థితులు అటు ఇటు ఉంటాయండి. 4 నెలలు ఇచ్చారు కానీ ఈ నెల 3 వారాలు అయితే ఇంకా జీతాలు పడలేదని చెప్తున్నారు. ఈ నెల లేదండి, కొంతమందికే మెజారిటీకి ఇచ్చేశారు. అంటే చెయ్యాలనే తపన ఉన్నా కూడా ఆర్థికంగా కూడా కొన్ని పరిస్థితులు కలిసి రావాలి. ఇప్పుడు జనసేన పార్టీగా మాకు కొన్ని ఈ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి మాకు ఉన్నాయి. అలా విధంగా తెలుగుదేశం పార్టీ వారికి ఉన్నటువంటి ఉన్నాయి, జనసేన మా పక్క నుంచి బీజేపీ వారికి ఉంటాయి. ఇవన్నీ తీసుకుని 3 పార్టీలని కూడా వారికి ఇబ్బంది లేకుండా, అంటే పార్టీల పరంగా కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి కోణంలో చేసుకుంటూ ఒక్కొక్కటి వెళ్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేటప్పటికీ అమరావతి, పోలవరం అనేటువంటి భావన ఏదైతే ఉందో, ముందుగా అమరావతిని ఏ విధంగా మళ్ళీ రాజధానిగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే సందర్భంలో
అభివృద్ధి అనేది దాన్ని మొత్తం రాష్ట్రం అంతా తీసుకెళ్ళాలి, ఒకే చోట కేంద్రీకరణ కాకుండా ఆ విధమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి. అదే సందర్భంలో పోలవరం మనకి దశాబ్దాల కళ, ఈ రోజుకి పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది ఏంటో తెలియని పరిస్థితి. సరే చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు 2027 మార్చి ఒక నెల ఇంచుమించు కంప్లీట్ చేసే పరిస్థితి ఉందని చెప్పేసి. ఇదే సందర్భంలో కేంద్రం కూడా మనకు సహకరిస్తుంది. ఇప్పుడు మన పోలవరానికి సంబంధించి దాదాపు 15,120 కోట్లు, అదేవిధంగానేమో రాజధానికి సంబంధించి ఒక పక్కన ఏడీబీ కానీ వరల్డ్ బ్యాంక్ మనకి ఫండింగ్ ఇస్తున్నాయి, కేంద్రం కూడా మేము భరిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక రకంగా మనకు ఉన్నటువంటి వనరులతో పాటు సద్వినియోగం చేసుకుంటూ పాటు ఈ విధంగా పోలవరం కావచ్చు, లేకపోతే అమరావతి కానీ కొన్నాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలదొక్కుంటుంది ఖచ్చితంగా. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే అమరావతిలో ఇప్పుడు ప్రభుత్వం అఫీషియల్గా చెప్తున్న లెక్క 60,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటూ నారాయణ గారు చెప్తున్నారు. రేపు డిసెంబర్లో స్టార్ట్ అయితే 15,000 కోట్లు వస్తున్నాయి, 60,000 కోట్లు 4 ఏళ్లలో ఖర్చు పెట్టి అమరావతి నిర్మాణం చేసినాను. బట్ కళ్యాణ్ గారు గతంలో చాలా సందర్భాల్లో చెప్పిన మాట, ఇప్పుడున్న రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మనకు అన్ని వేల ఎకరాల్లో దాన్ని డెవలప్ చేయడం అవసరం లేదు, 1,500 ఎకరాల్లో రాజధాని కట్టొచ్చు, అది కడితే బాగుంటుందని ఆయన చెప్పారు మాట. ఆ రోజున్న ఆర్థిక పరిస్థితికి ఈ రోజున్న ఆర్థిక పరిస్థితికి ఏం మారలా, ఇంకా డౌన్ అయ్యాం, కావాలంటే కప్పులు పెరిగాయి. బట్ ఇప్పుడు ఇంత 60,000 కోట్ల రూపాయలు అమరావతికి పెట్టుకోవడం అనేది బడ్డెన్గా రాష్ట్రం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనకంటూ రాజధాని లేదు కాబట్టి మనకు రాజధాని కావాలనే ప్రతిపాదన ఎప్పుడైతే 2014-19 మధ్యన వచ్చిందో అక్కడ ఉన్నటువంటి దాదాపు 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా ఏ రైతు కూడా మాకు అన్యాయంగా మా దగ్గర నుంచి భూమి లాక్కున్నదన్న కంప్లైంట్ ఎక్కడా లేదు. ఇచ్చారు అంటే భవిష్యత్తులో ఇది డెవలప్ అవుతే మనకు కూడా షేర్ ఉంటుంది అనేటువంటి భావంతో. సరే దానికి ఆ ప్రపోజల్ అసెంబ్లీలో పెట్టినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం అధికార పక్షం అందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశం నాకు లేదు కాబట్టి నేను అమరావతి రాజధానిగా నేను కూడా ఒప్పుకుంటాను కూడా అని మాట్లాడారు. నేను అంటే 60,000 కోట్లు కావచ్చు, లేకపోతే 1,00,000 కోట్లు కావచ్చు, ఏదైనా మన జేబులోంచి ఖర్చు పెడితే అది భారం అవుతుంది మనకి. కానీ మనం ఈరోజు తీసుకొచ్చిన పెట్టుబడి అది కేంద్ర సహకారం ఇస్తుందా లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఇస్తుందా తీసుకొచ్చి అది ఇప్పటికిప్పుడు మన మీద బాధ్యత పడకుండా, ఆల్రెడీ భూమి ఉంది మనకి, బాధ్యత పడకుండా భవిష్యత్తులో ఈ పెట్టిన పెట్టుబడిని లాభాల దృష్టిలో తీసుకెళ్ళేలాగా. అంటే ఈరోజు పెట్టుబడి పెట్టకపోతే మాత్రం రాదు. గతంలో ఇక్కడ హైటెక్ సిటీ కట్టినప్పుడు కూడా అలాగే అన్నారు, ఎందుకు ఆ భూముల్లో ఖాళీ భూములు ఏం పెడతారు పెట్టుబడులు అయ్యి అన్నారు. ఈ రోజున అక్కడికి వెళ్తుంటే మన సింగపూర్లో ఉన్నామా మలేషియాలో ఉన్నట్టుగా డెవలప్మెంట్ అయింది. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసినా కూడా ఆర్థికంగా ఆదుకుంటుంది హైదరాబాద్. ఐటీ ఇండస్ట్రీ, ఐటీ సెక్టర్ అంతా ఉపయోగపడుతుంది. అలాగే రేపు పొద్దున్న సెల్ఫ్ సస్టైనబిలిటీ వంటి ప్లేస్ అండి అది. ఖచ్చితంగా వనరులు ఉన్నాయి, ప్రజలు సహకరిస్తున్నారు, భూములు ఉన్నాయి. నా పాయింట్ ఏంటంటే కళ్యాణ్ గారే చెప్పిన మాట నిజానికి ఆయన చెప్పింది చాలా వ్యాలిడ్ కూడా. అప్పుడు మనకి ఇంత దీనికోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, స్లోగా చేసుకుంటారు. ఇప్పుడు హైటెక్ సిటీ మాత్రమే కట్టారు తప్ప చుట్టుపక్కల అన్నీ ఒకేసారి బిల్డింగ్లు కట్టలేదు కదా. కట్టిన తర్వాత కంపెనీస్ వాటంతా వచ్చే స్లోగా హైటెక్ సిటీ నిర్మాణం ఎప్పుడు జరిగింది? 20 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ బాగుందని 3 ఏళ్ళలో మాట్లాడుకున్నాం. సో ఆల్రెడీ డెవలప్ అయిన హైదరాబాద్ లాంటి నగరాన్నే డెవలప్ చేయడానికి 20 సంవత్సరాల పైన పడితే అమరావతిని మనం 4 ఏళ్ళలో కట్టేసి 1,000 కోట్లు అక్కడ తెచ్చి పెట్టాలంటే అంటే రాజధాని అంటే ఏదో 4 బిల్డింగ్లు కట్టేయడం, ఒక అసెంబ్లీనో లేకపోతే సెక్రటేరియటో లేకపోతే ఎమ్మెల్యేలకు 4 బిల్డింగ్లు కట్టేసి ఇదే రాజధాని అని చూపించుకునే విధానం కాకుండా చారిత్రకంగా, సాంకేతికంగా, మనకి అక్కడ సంస్కృతి పరంగా, వాణిజ్యపరంగా, టూరిజం ప్లేస్గా ఒక ప్లాండ్ సిటీ కట్టేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక 1,000-1,500 ఎకరాల్లో సాధ్యం కాదు అది. ఎందుకంటే భవిష్యత్తును ఆలోచించి కూడా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు అంటే ఈ సబ్జెక్ట్లో కొంచెం నేను వస్తున్నాను. శశిధర్ గారు ఒక ట్వీట్ పెట్టారు, ఎన్నాళ్ళు ఢిల్లీని మనం ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యం పెరిగిపోయిన తర్వాత ఈ పరిస్థితుల్లో రాజధానిగా కొనసాగించాలి ఆలోచించుకోవాలంటే ఒక ట్వీట్ చేశారు. అదొక చర్చ వచ్చింది. సరే చాలా మంది ఏమన్నారంటే అప్పట్లో అంబేద్కర్ గారు కూడా దేశానికి 2వ రాజధాని కావాలన్నారు కాబట్టి అన్ని అవసరాలను హైదరాబాద్ చేయడం బెస్ట్ అనేటువంటి ప్రపోజల్ నడిచినాయి. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, ఆల్రెడీ ఒక ప్లాన్గా కట్టుకుంటున్నాం కాబట్టి అమరావతినే దేశ రాజధానిగా చేసుకుంటే రెండో రాజధానిగా ఒక ప్రపోజల్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా కేంద్రం ఆల్రెడీ మనకి హామీ ఇచ్చింది కదా, ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టేటువంటి అవకాశం మేము ఇస్తామని చెప్పేసి. అదేదో ఫండింగ్ తెచ్చుకుని ఆ భారం ఏదో కేంద్రం మీద భరించేలా చేసి మన జేబులోంచి పెట్టుబడి పెట్టకుండా మన వనరులు సద్వినియోగం చేసుకుంటే అద్భుత నగరం ఏర్పడితే, దేశానికి 2వ రాజధాని ఏర్పడితే అద్భుతంగా ఉంటుంది కదా. బ్యూటిఫుల్ ఐడియా. కూటమి సర్కార్ ఇక్కడ అక్కడ ఉంది, డెఫినెట్గా మీరు మీ పార్టీ నుంచి అడగొచ్చు అనేటువంటి ప్రపోజల్. తెలుగుదేశం పార్టీకి మీకే బాగా దగ్గర. ఏమంటానంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఒకేసారి నైట్ ఈ రోజు నైట్ వేస్తారే పొద్దున ఫ్రూట్స్ ఏమి రావు, కానీ ఖచ్చితంగా భవిష్యత్తును ఆలోచించుకుని నేనేమన్నాను సరే నరసింహరావు గారు, దాదాపు 13 రాజధాని ఇది ఆంధ్రప్రదేశ్కి, తెలుగు వాళ్ళకి
శాతవాహనాల కాడ నుంచి ఇప్పటి వరకు, తర్వాత చెన్నై, కర్నూలు, హైదరాబాద్ అని తిరిగి వచ్చి మళ్ళీ వచ్చాము. అమరావతి కూడా అప్పట్లో మన ఫస్ట్ రాజధాని శ్రీకాకుళం. ఏ శ్రీకాకుళం? ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళం మన మొట్టమొదటి రాజధాని ఆంధ్రులకి. అక్కడి నుంచి తిరిగి 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 మళ్ళీ మన స్వస్థలానికి వచ్చాము ఈ రోజున. అంత చారిత్రకమైనటువంటి ప్లేస్ అది. నదీ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ప్లేసు, వనరులు ఉన్నాయి, అన్ని రకాల సదుపాయాలతో ఏర్పరచేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను అంటుంది అందుకనే అంటాను, దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా పెంచుకోవచ్చు, వాణిజ్యపరంగా పెంచుకోవచ్చు, సాంస్కృతిక పరంగా పెంచుకోవచ్చు. రేపు పొద్దున్న అంత ప్రమాదం లేకుండా ఇటువంటి ఏమైనా కొన్ని లోపాలను సరి చేసుకుంటే, కృష్ణానదికి సంబంధించి వరదలు రాకుండా ఏ చేయవలసినటువంటి అన్ని చేసుకుని డెవలప్ చేసుకుంటే ఆంధ్రులకి, కేవలం ఆంధ్రులకే కాదు దేశానికి ఒక రాజధానిగా ఉండేటువంటి అవకాశాలు ఉండేటువంటి ప్రాంతం కాబట్టి, అందులోని ఈ రోజున కేవలం మన డబ్బు తీసుకొచ్చి మనం ఖర్చు పెట్టాల, కేంద్రం సహకరిస్తుంది. కేంద్రం అప్పిస్తుంది, ఏం సహకరిస్తుంది? లేదా గ్రాంట్గా ఇస్తానని చెప్పి కూడా చెప్పింది. ఇప్పుడు 3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అప్పు మీరే కట్టండి అని నిర్మలా సీతారామన్ గారికి అప్లికేషన్ పెట్టొచ్చారు. ఖచ్చితంగా కట్టాలనే కదా, కట్టండి ప్లీజ్ అని అడిగి వచ్చారు. ఈ రోజు అని కాకుండా ఇప్పుడు పోలవరం ఉందండి, మనమే పెట్టుబడి పెడుతున్నాం కానీ రీఎంబర్స్ చేసుకుంటాం. పోలవరం వేరుగా, పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ గా ప్రకటించారు కాబట్టి వాళ్ళే కట్టాల్సిందని మనం తీసుకున్నాం కాబట్టి. మీరు గమనించండి, దాదాపు 15,000 కోట్లు ఆల్రెడీ 2 సంవత్సరాలు ఇస్తా అని చెప్పి అనౌన్స్మెంట్ చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. మొత్తం ఇవ్వాల్సింది వాళ్ళే కదా. అదే అన్నాను. అమరావతికి కూడా, అమరావతికి ఏ ప్రామిస్ చేశారు? అమరావతికి కూడా 15,000 కోట్లు అనౌన్స్ చేశారు. 3,500 కోట్లు ఇచ్చారు, 15,000 కోట్లు ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా ముందు అప్పుగా ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత గ్రాంట్ గా మారుస్తామని కూడా హామీ ఉందండి మనకి, ఖచ్చితంగా ఉంది. తీసుకొస్తే అదృష్టం మంచిది, ఖచ్చితంగా ఉంది. నేను నిన్న 2 రోజుల క్రితం బాబు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు మాత్రం నిర్మలా సీతారామన్ గారు కలిసి ఆ 15,000 కోట్లు మీరే. అమరావతి ప్రాంతం మీద పెట్టుబడి పెట్టేది డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం మాత్రం పడదు. ఆ విధమైనటువంటి మాటలు అది కేంద్ర ప్రభుత్వానికి మనకు ఉన్నటువంటి. మీరు అన్నది బాగుంది, రెండో రాజధానికి కనుక దాన్ని చేయగలిగితే అసలు గొడవే లేదు. అదే కదా వాళ్ళే భరిస్తారు కాబట్టి మనకి అడిషనల్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా. ఎందుకంటే దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చారు, 29,000 మంది రైతులు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా వాళ్ళ పార్ట్నర్షిప్ డెవలప్ అవుతే మాకు కూడా ఆర్గ్యుమెంట్ వీకిపోద్ది. 23,000 మంది రైతులు ఇచ్చారు కాబట్టి రాజధాని కట్టకూడదు, రాజధాని అవసరం కాబట్టి రాజధాని కట్టాలి. అంటే రాజధాని ఎక్కడైనా 27,000 మంది 29,000 మంది రైతులు ఇచ్చిందని మనం గొప్పగా చెప్పుకుందాం. అంటే గొప్ప త్యాగంగా చెప్దాం. అని అంటుంది. చాలా మంది ఏమన్నారంటే దాన్ని 3 పంటలు పండే ప్రాంతం అన్నారు, మళ్ళీ ఏమన్నారు ముంపు ప్రాంతం అన్నారు. ఏ 3 పంటలు పండే ప్రాంతం అన్న వాళ్ళే మళ్ళీ ముంపు ప్రాంతం అన్నారు. ఏదో తెలిసలేదు అక్కడ. నేను అంటుంది అంతమంది ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇచ్చారు. అది మనకి సెంటర్ ఆఫ్ పాయింట్ కింద ఉంది. మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే దేనికైనా కావచ్చు, జియోలాజికల్ అడ్వాంటేజ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సరే, వాటి కూడా బాగుంది. గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకా దాని మీద డిస్కషన్ ఏముంది. వరద వస్తే వరద రాకుండా ఏదో కట్టగడతారు. మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా తెలుసుంటే దానికి తగ్గట్టుగా వరదని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఈ రోజు మనకు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ముంపు ప్రాంతాల్లో ఆ వరద ముంపు ప్రాంతాలకు సంబంధించి అక్రమ కట్టడాలు ఉన్నాయో అవన్నీ తీసుకుంటా వచ్చి దాన్ని ఏ విధంగా సముద్రంలో కలపాలో లేకపోతే కొల్లేరులోకి తీసుకెళ్లాలో ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవచ్చు. టెక్నాలజీ పెరిగింది సార్, ఇప్పుడు మనకు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఆ ఇబ్బందులన్నీ తొలగించుకుంటా, బాలారిష్టాలని తొలగించుకుంటా ఒక అద్భుత రాజధాని ఆల్రెడీ కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, లేకపోతే విదేశీ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, అక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. పెట్టారనుకోండి, ఆటోమేటిక్ 10 సంస్థలకు ఆల్రెడీ భూములు ఇచ్చారు, అదే ఉన్నాయి, ఆటోమేటిక్ గా డెవలప్ అవుద్ది. వాటికి మనం పెట్టుబడి పెట్టలేదు, వాళ్ళకి మనం భూమి అది ఇచ్చి ఫెసిలిటీస్ చూపించాలి. సో ఇప్పుడు కూడా 20,000 కోట్లు జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం మాత్రమే ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. మిగతా ఇన్స్టిట్యూషన్స్ వాటి అంతా రావాల్సిందే, ఆటోమోడ్ లో అప్పుడు డెవలప్ అవ్వాల్సిందే. అంతే అండి, ఫెసిలిటీస్ ముందు ప్రభుత్వం ఖర్చు పెట్టాలి కదండి. ఏదైనా ఒక పారిశ్రామికవేత్త వచ్చి పెట్టుబడి పెట్టాలన్నా అతనికి భూమి ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. ఆ రాయితీలు ఇస్తేనే అతను ఇక్కడ ఉన్నటువంటి వనరులు సద్వినియోగం చేసి పెడతాడు. ఇది కూడా అంతే. ఖచ్చితంగా ఆ విధంగా అంటుంది నరసరావు గారు. ప్రజలందరూ కలిసి వచ్చి, అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా పార్టీలకి ఈ రాజకీయాలకి అతీతంగా కానీ సహకారం చేస్తే అద్భుతమైన నగరం ఏర్పడుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో నేను అంటుంది అదే, ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికి తలమానికమైనటువంటి రాజధాని మాత్రం అక్కడ ఏర్పడబోతుంది. సో ఇప్పుడు ఏంటి కళ్యాణ్ గారి శాఖల గురించి మాట్లాడారు, మీరు ఎలా ఉన్నాయి కళ్యాణ్ గారి శాఖలు? అంటే మా పార్టీ సిద్ధాంతాల్లో కొన్ని ఉన్నాయండి. గ్రామాలు మనం మాట్లాడుకుంటే చాలా ఈజీగా మాట్లాడేస్తారు. ఏమని గ్రామాల పట్టుకొమ్మలు, కామన్ స్టేట్మెంట్లు ఉంటాయి. గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఎలా ఉందా అంటే చాలా దారుణమైన పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి. ఎందుకంటే సార్, నేను గోదావరి జిల్లా నుంచి వచ్చినవాడిని. మాకు దేవుడు ఉన్నాడు లేదో నాకు తెలియదు, కానీ మాకంటూ ఉన్న దేవుడల్లా కాటన్ దొర. అవును, అతని విగ్రహం లేనటువంటి ఊరు లేదు మాకు ఆ చుట్టుపక్కల. ఎందుకంటే 150 సంవత్సరాల క్రితమే ఎంతో ఆలోచించి గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి గ్రామాలని సస్యశ్యామలైనటువంటి చేసినటువంటి మహానుభావుడైన
మేము మా 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 చిన్నతనంలో ఆ కాలువలు కాటన్ మహాశయుడు చెప్పి ఇచ్చిన ఇదంతా కూడా డిజైనింగ్ అంతా, ఆ కాలువలో నీళ్ళు చక్కగా తెచ్చుకునే వాళ్ళం, తాగేవాళ్ళం. అసలు ఫిల్టర్ కూడా లేకుండా అది కాలువలు ఉండి. ఆ తర్వాత ఏమైందంటే పంచాయతీ వాటర్లు వచ్చినాయి, ట్యాప్లు వచ్చినాయి. అయినా కూడా ఆ ట్యాప్లు కూడా చక్కగా తిప్పుకునే వాళ్ళం, తాగినేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్. అక్కడ మొత్తం పొల్యూటెడ్. ఆర్ఓ సెంటర్స్ వచ్చినాయి. మంచినీళ్ళు కొనుక్కుని తాగుతున్నాం గ్రామాల్లో. అక్కడ ఏ ఊరైనా సరే, చిన్నదా పెద్ద కాదు. ఎందుకంటే ఒక పక్కన ఆక్వాకల్చర్ పెరిగింది, చేపలు, రొయ్యలు, చెరువులు ఆ సముద్ర తీరం నుండి కొద్దిగా వచ్చేసినాయి. జిల్లాలో మధ్యకంటే వచ్చేసింది. దాంతో తాగడానికి మంచినీళ్ళు లేక ఖచ్చితంగా ఈ రోజున మేము కొనుక్కుని తాగాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి ఎందుకు ఉంది? మనకి చెరువుల్ని జాగ్రత్తగా చేసుకుని, అదేవిధంగా గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకులు అన్ని ఇక్కడ సరిగ్గా శుభ్రం చేసుకుని వాటర్ సద్వినియోగం చేసుకుంటే మన మంచినీటి కొరత లేదు. అవకాశం లేకుండా ఏం చేశారు, పంచాయతీలు నిర్వీర్యం చేసి వాళ్ళకి వచ్చిన ఫండ్స్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినాయి కదా. గత 5 సంవత్సరాల్లో 15 ఆర్థిక సంఘం నిధులు ఏది పంచాయతీలకు వెళ్ళినాయండి? వాళ్ళ అకౌంట్లో పడడం, డెబిట్ క్రెడిట్ ఇలా చూసినట్టుకి అకౌంట్లో డబ్బులు పడిపోయి, సర్పంచులు ఏదో చేయాలనే తపంతో అయినటువంటి సర్పంచ్లు ఉంటారు, ఏమి చేయలేని పరిస్థితి. కనీసం అక్కడ లోకల్గా వసూలు చేసినటువంటి ట్యాక్స్ డబ్బులతో ఆ జీతాలకే, వాళ్ళకి ఇట్లకే, పారిశుద్ధ్య కార్మికులకి వీటికే సరిపోయేది. ఇంకేం చేయగలరు అభివృద్ధి? దాంతో గ్రామాలు నిర్వీర్యం అయిపోయినాయి. మీకు గుర్తుండే ఉంటుంది, మన ఆగస్టు 15కి ఇప్పటి వరకు ఏంటంటే పంచాయతీలకి అయితే, చిన్న పంచాయతీలకి అయితే 100 రూపాయలు అట, పెద్ద పంచాయతీలకి 200 రూపాయలు, 250 రూపాయలు ఇచ్చేవారంట. ఏం చేస్తారు? 100 రూపాయలు అంటే వాళ్ళ సంబరాలు జేబులోంచి తీసుకు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈ రోజున చిన్న గ్రామాలకైతే 10,000, పెద్ద గ్రామాలకైతే 25,000 మేము శాంక్షన్ చేసాం. అదే సందర్భంలో దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 33,000 పనులు, ఉపాధి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయాలని చెప్పేసి గ్రామ సభలు ఒకేసారి నిర్వహించి మేము అది చేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం ఏంటంటే గ్రామాలు బాగుండాలి, గ్రామాలు బాగుండాలి అంటే అదే మనం అందరం కూడా ఏదో రూపేణ గ్రామ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి గ్రామాలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. చక్కగా వాళ్ళు రోడ్లు వేసుకుంటున్నారు, చిన్న ఏమన్నా చిన్న రోడ్లు వేసుకుంటున్నారు, లోకల్గా బీటీ రోడ్లు అవిని మంచినీరు సరఫరా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి కార్యక్రమం పెట్టి ఇంటింటికి నీరు కార్యక్రమం చేస్తుంది. ఆ నిధులు ఆటలకే ఖర్చు పెట్టే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదొకటి. తర్వాత పర్యావరణం కూడా ఆయనకు చాలా ఇష్టం. అందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అందుకు తీసుకున్నారు. అడవులు ఏమైపోయినాయి అంటే ఏ విధంగా ఈరోజు ఎర్రచంద్రం కావచ్చు, వేరే కావచ్చు, మన సమాజం మనం పెరుగుతున్న అవసరాల దృష్ట్యా అడవులను కొట్టేస్తున్నాం. అదే దుర్వినియోగం కూడా చాలా జరుగుతుంది. వాటిని కట్టడి చేసేటువంటి కార్యక్రమాలు, పొల్యూషన్ కట్టడి చేసేటువంటి కార్యక్రమాలు, అంటే ఆయనకి ఇష్టమైన రంగాలు ఇవి. ఇప్పుడు మనిషి ఎదుగుదల కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మనిషి కేంద్రంగా జరగాలి తప్ప ఇంకో కాంక్రీట్ జంగిల్గా చేసుకుని ఇదే అభివృద్ధి ఇదే అన్నట్టు చూపించేటువంటి కార్యక్రమం కాదు అనేటువంటి ఉద్దేశంతో ఆయా రంగాలకు ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. అంతే కదా, వనరులు నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి కదా. ఖచ్చితంగా అంతే కదా నరసింహ గారు. మనం ఎన్ని రాజకీయాలు మాట్లాడుకున్నా, మనం ఎన్ని కోట్లు ఇచ్చినా మన బిడ్డలకి ఇచ్చేది మంచి సమాజాన్ని, మంచి వాతావరణాన్ని. అది ఇవ్వలేనప్పుడు మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా బయటకు వచ్చి మంచి గాలి పీల్చుకునే వాతావరణం లేకుండా మాస్క్ పెట్టుకున్నా, బయట సొసైటీ బయటికి వెళ్తే ఇంటికి తిరిగి వస్తారు లేదా అనేటువంటి భయంతో ఉన్నా ఎందుకు ఎన్ని కోట్లు ఇచ్చే ఉపయోగం, ఎన్ని బిల్డింగ్లు ఇచ్చే ఉపయోగం? నేను అంటే అటువంటి వాతావరణాన్ని కల్పించాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి ముద్ర ఆయన శాఖల్లో మాత్రమే కాదు కదా, కూటమి ప్రభుత్వంలో సర్కార్లో కూడా కనపడాలి కదా. ఎందుకంటే సరే ఆయన 21 సీట్లే పోటీ చేయొచ్చు, 21 చోట గెలుచుండొచ్చు. ఇటు బీజేపీని ఇటు టీడీపీని 2 భిన్న ధృవాలని తీసుకొచ్చి ఒక దగ్గర కలిపి మనం గెలవగలం, మనం ఫైట్ చేయగలమని ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిన పర్సన్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ముద్ర పాలనలో కనపడుతుందా, గవర్నమెంట్లో కనపడుతుందా? అంటే ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని తర్వాత బయట సమాజాన్ని అన్నట్టుగా అంటే ఉదాహరణకు చెప్తున్నా, మనకి అప్పచెప్పిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకున్నటువంటి బాధ్యతలు, వాటిని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అధికారులు ఏ విధంగా ఎలక్ట్ చేయాలి, ఎటువంటి నిధులు వాళ్ళకి చేరాలి, పనులు కార్యక్రమాలు ఏం జరగాలి, ఇది చేసుకుంటానే మీకు గుర్తునే ఉంటుంది. మొన్న మా కళ్యాణ్ గారి మీద చాలామంది కొంతమంది సరళం లేచారు, అనిత గారిని ఏదో అనేశారు, హోమ్ మినిస్టర్ గారిని అనేశారు అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు. అంటే ఇంత మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్న రాష్ట్రంలో శాంతి భద్రత చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇంపార్టెంట్. లాండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. అది కనీసం అధికారులు అంటే ప్రభుత్వం పరంగా ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ గారు కష్టపడి పనిచేస్తే సరిపోదు, కింద వ్యవస్థలన్నీ పనిచేయాలి. వ్యవస్థలన్నీ పనిచేయాలి. ఆ వ్యవస్థల్లో కొంచెం కొంతమంది పోలీసు వ్యవస్థ ముఖ్యంగా, కొంతమంది ఇంకా ఆ నిద్ర వదలలేదు.
వదలక ఎందుకు మీరు అలక్ష్యం చేస్తున్నారనే మాట ఆ బాధ ఆయన వర్షంలో బయటకు వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరి శాఖలు వాళ్ళు నిర్వహిస్తున్నారండి. ఇప్పుడు రాజేంద్ర మనోహర్ గారు సివిల్ సప్లైస్ తీసుకున్న తర్వాత రైస్ మిల్లర్స్లో అక్రమ బియ్యం గురించి ఎంత పోరాడుతున్నారో ఆయన మీరు చూస్తున్నారు. అంటే ఎవరి శాఖను వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చి నరసింహరావు గారు 5 నెలలు అయింది. మొత్తం నేనేదో ఈ పార్టీని కలిపాను కదా అని చెప్పేసి మొత్తం శాఖల మీద ఈయన అజమాయిషి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన ఇంపార్టెన్స్ ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేదు అని చాలా మంది మాట్లాడుతుంటే రాని రియాక్షన్ ఆయన మాట్లాడుతూ వచ్చింది. ఆయన ఒక స్టేట్మెంట్తో వచ్చింది కదా, ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే అంటే ఆయన నిస్వార్థంగా మాట్లాడతాడు కాబట్టి, తనకంటూ ఏ వ్యక్తిగత స్వార్థం లేకుండా మాట్లాడతాడు కాబట్టి ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్తే, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఒక ప్రాబ్లం సొల్యూషన్గా వస్తుంది అనేటువంటి భావన ఖచ్చితంగా చాలా మందిలో. ఆయన 30 సెకండ్లు మాట్లాడిపోయారు, తర్వాత 30 మంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు, ప్రభుత్వం మొత్తం క్యాబినెట్ మీటింగ్, హోంమంత్రి ఆయన దగ్గరికి వెళ్ళి ఇవంతా ఇంత జరిగింది కదా. ఇప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. చాలా మంది ఉన్నటువంటి సభ్యులు కూడా ఒక ప్రతిపక్ష నాయకుల్లాగే వాళ్ళ క్వశ్చన్స్ వేయడం, క్వశ్చన్స్కి ఈ మినిస్టర్ పరంగా వీళ్ళందరూ సమాధానం చెప్తున్నారు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడాను. ఈరోజు మండల కార్యక్రమాల్లో కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా అడుగుతున్నది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారు స్పాంటేనియస్గా ఎప్పటికప్పుడు సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే ఇది చిన్నాభిన్నం చేసి వెళ్ళిపోయినటువంటి రాష్ట్రంలో మళ్ళీ ఇటుక పేర్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఖచ్చితంగా కొంచెం టైం తీసుకున్నా కూడా ఇక్కడ ఒకళ్ళని కాకుండా మొత్తం ఐక్యంగా అన్ని శాఖలు కావచ్చు, అందరు నాయకులు కావచ్చు, అక్కడికి మీరు గమనించారో లేదో చంద్రబాబు గారు కూడా ఎక్కడైనా మద్యంలో కావచ్చు, లేకపోతే ఇసుకలో కావచ్చు, ఎక్కడ నాయకులు జోక్యం ఉంటే మాత్రం నేను ఒప్పుకోను అని ఒక వార్నింగ్స్ కూడా ఇస్తూ ఉంటా. ఎందుకంటే వీళ్ళకున్న ఇంటెన్షన్, వీళ్ళకున్నటువంటి అది కింద కొంతమంది ఉండకపోవచ్చు, అత్యుత్సాహం చూపించుండొచ్చు. అధికారంలో ఉన్నాం కాబట్టి 10 రూపాయలు సంపాదించుకోవాలని జాసలో కొంతమంది ఉత్సాహం చూపిస్తుంటారు. వాళ్ళందరినీ ముందులోనే కట్టడి చేయాలి. చేయకపోతే ఏమవుద్దంటే దాని ఇంపాక్ట్ వేరేగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ విధంగా చేసుకుంటూ వస్తాం. మీకు ఉదాహరణ, తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే మీద 5 ఆరోపణలు వస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. నేను అంటుంది ఆ విధంగా ఖచ్చితంగా తప్పు చేస్తే తమ పర భేదాలు లేకుండా అంటారు చూసారా. అంటే నాయకత్వం వైపు నుంచి అంత స్ట్రిక్ట్ గా ఉంటే కింద తప్పు చేయాలని భయపడతారు ఖచ్చితంగా. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు అధికార ప్రతినిధులుగా మా పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాల్లో మీటింగ్ లో చెప్తా ఉంటారు ఇంటర్నల్ గా. మన భాష విషయంలో కావచ్చు, ఏదైనా విషయంలో కావచ్చు, మనం ఖచ్చితంగా ఎక్కడ తోలకూడదు. మాట, భాష, సంస్కారం ఎక్కడన్నా పొరపాటుగా ఉంటే మాత్రం నేను పార్టీలో మీరు ఎంత సీనియర్లు అయినా సరే నేను లెక్క చేయను అనేటువంటివి కూడా కంట్రోల్ చేసి వెంటనే కంట్రోల్లో ఉంటాం కదా మేము. ఎవరైనా సరే అలాగా పైన ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద మనం సరి చేస్తా ఉంటే ఖచ్చితంగా కిందంతా సక్రమంగా వెళ్తుంది. మరి లేదనుకోండి అదే కరెక్ట్ అనుకుంటారు కదా, మనల్ని ఎవరో పట్టించుకోవట్లేదు. అటువంటిది లేకుండా వ్యవస్థలన్నింటినీ కూడా ఎలక్షన్ ముందు అమ్మాయిల మిస్సింగ్లని, అప్పులని, లేకపోతే అదేంటి పంచాయతీ బిల్డింగ్లకి 4,000 కోట్లు 5,000 కోట్లు ఖర్చు, ఇట్లా చాలా 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 ఆరోపణలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తుంటారు. బట్ ఇప్పుడు అవన్నీ తప్పు అని అసెంబ్లీలో కూటమి సర్కారే చెప్తోంది అంటూ వైసీపీ క్యాంపెయిన్ చేసుకుంటోంది. ఏం తప్పని? అప్పులు 9 లక్షల కోట్లు ఎంతో అని బాబు గారు చెప్పింది, బడ్జెట్లో చెప్పింది 6.5 లక్షల కోట్లు ఎంతో అని, 14 లక్షల కోట్లని పురుద్దేశ్వరి గారు ఇప్పుడు అప్పులు చాలా చాలా రకాలుగా. అసలు చంద్రబాబు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అసలు ఏ శాఖలో ఎంత అప్పు ఉందో మాకు అర్థం కావట్లేదు, ఇంకా దాన్ని సరి చేయడానికి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది నాకే అనేటువంటి మాట. అది కూడా మీకు అప్పుల గురించి ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు కూడా చెప్పారు, ఇది ఇప్పటి వరకు తెలుస్తున్నది, ఇంకా శాఖాపరంగా ఒకటి తీసుకుంటే ఇంకా కార్పొరేషన్ అప్పులు ఎన్ని ఉన్నాయి, లేకపోతే విడివిడిగా ఏ అప్పులు ఉన్నాయి, మొత్తాన్ని చేసి ఇంకెంత అవుతుందో కూడా తెలియదు అన్న పరిస్థితి ఉన్నారు. ఖచ్చితంగా 12.5 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి గారు కూడా ఒక డీటెయిల్ గా రాసుకుని వెళ్ళారు. ఎంతుందో అవన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా శాఖను బట్టి చూస్తుంటే ఏ శాఖలో ఎంత ఉందో కూడా అర్థం కాని పరిస్థితి. బయట నుంచి అప్పులు తీసుకొచ్చారు, అసలు ఏ పబ్లిక్ అసెట్స్ ఏదైతే అప్పులు పెట్టి తనఖా పెట్టి తీసుకొచ్చారని అర్థం కాని పరిస్థితి. పాయింట్ ఏంటంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో 13 లక్షల కోట్లు చేశారని మీకు క్లారిటీ ఉంది, పేపర్ మీద పెట్టుకుని ఢిల్లీకి పోయారు. అధికారంలోకి వచ్చి 5 నెలల తర్వాత ఇంకా ఏ శాఖలో ఏముందో తెలవట్లేదు అంటే ఎట్లా? అంటే మనం బయట నుంచి చెప్పింది వేరు, లోపలికి వచ్చిన తర్వాత ఆధారాలతో నెంబర్తో సహా కరెక్ట్గా చెప్పాలి. అధికారంలో ఉన్నాం కాబట్టి. గతంలో ఏంటంటే ఈ శాఖలు తప్పు ఉందంటే బయట మాకు తెలుస్తున్న అంచనా అంటే డీటెయిల్స్కి లెక్కలు ఎక్కడ ఇవ్వరు కదండి, వాళ్ళు కూడా జియోస్ ఎక్కడ అప్లోడ్ చేయలే, అర్థం కాని పరిస్థితి. కాకపోతే ఉన్న సమాచారం ప్రకారమే లెక్కలు పెట్టారు. అక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇంకా నోటి మాటగా ఏదో చెప్పకూడదు, వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి, నెంబర్తో సహా చెప్పాలి. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ రోజున మనం 6 లక్షల కోట్లు అంటున్నాం, తర్వాత 9 లక్షల కోట్లకు వచ్చింది, ఇంకెలా తెస్తా ఉంటే 3 లక్షల కోట్లకు మొత్తం అన్ని వస్తాయి బయటికి. ఖచ్చితంగా అన్నీ వస్తాయి, అంత టైం పట్టకపోయినా ఖచ్చితంగా వస్తాయి. కొన్ని అధికారులు కూడా సహకరించాలి కదండి, కొంతమంది అధికారులు కూడా చేసిన తప్పుదారులు సహకరించిన ఉంటారు.
కూర్చోబెట్టి పొద్దున సాయంత్రం దాకా కూర్చొని పోమన్నారు. అయినా కూడా కొంతమంది అలాగని కదండి, ఖచ్చితంగా అధికారులు కొంతమంది నెంబర్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ ఫైల్స్ తీసుకొచ్చి పైన పెట్టడంలో కొంచెం అలక్ష్యం చేస్తూ ఉంటారు. ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా కూడా ఏంటంటే అవన్నీ బయటకు వస్తే గతంలో మనం అలా చేసిన తప్పిదాలు కూడా బయటపడతాయని భయంతో దాచుకుంటూ ఉంటారు కదా, అటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. నేను అందుకనే ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రక్షాళన అనేది వ్యవస్థాపరంగా అన్ని విషయాల్లోనూ చేసుకుంటూ వెళ్ళాలి. ఖచ్చితంగా ఇంట్లో ఉన్న లోపాలు సరి చేసుకుంటూ ఉండాలి, పార్టీలో లోపాలు చూసుకుంటూ వెళ్ళాలి, ప్రభుత్వంలో లోపాలు సరి చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం టైం పడుతుంది, 5 నెలలే కదండి అవుతా. సరే, ప్రజలందరూ సాటిస్ఫై ఉన్నారా లేదా అంటే అది ఎందుకంటే ప్రభుత్వం రాగానే ఎక్కువ ఆస్పిరేషన్స్ చాలా హామీలు ఇచ్చి వచ్చారు కాబట్టి ఇమీడియట్గా అందరినీ సాటిస్ఫై చేయడం కుదరదు, సర్టెన్ టైం పడుతుంది. డెఫినెట్గా అగ్రి చేయాల్సిందే. జనసేన పార్టీ కార్యకర్తలు అంతా సంతృప్తిగా ఉన్నారా? నేను అంటుంది సంతృప్తి అనేది ఎలా పార్టీలు పదవుల పరంగానే అంటుంది. నాకు అర్థమైంది మీ ప్రశ్నలో ఇంటెన్షన్. నేను అంటున్నాను, ఏదైనా ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు సార్, ఆ రాజకీయ పార్టీలో ఇప్పుడు నేనే ఉన్నాను, జనసేన పార్టీలోకి వచ్చాను. మా పని మేము చేసుకుంటేనే జనసేన పార్టీకి అధికార ప్రతినిధిగా మా పార్టీ ఆలోచనలు, మా అధినాయకుడు ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్తున్నాను. నేనేమనుకుంటానంటే జనసేన పార్టీ అధికారంలో రావాలి, మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటాను. ఎవరైనా ఏ పార్టీ పెట్టినా కూడా ఆ పార్టీ అధికారం రావాలా, ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం అవ్వాలనే కోరుకుంటారు. కానీ పరిస్థితులు, నేను అన్నానంటే పరిస్థితులు నిర్ణయిస్తాయి సార్. ఇదేనైనా పరిస్థితులు ఏమిటంటే పరిస్థితులు నిర్ణయిస్తూ ఉంటాయి. ఆ డెసిషన్ ఏమవుతున్నాయంటే రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా మా పవన్ అధ్యక్షుల వారే ఇప్పుడు మనకి రాజకీయాల కంటే మనం అధికారంలోకి రావడానికంటే కూడా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి తిరిగి గాడిలో పడాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే చెప్పారో, దాన్ని నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఎవరైతే అన్వయించుకున్నారో, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నుంచి బయటకు వచ్చారో వాళ్ళందరూ ఓకే, నో ప్రాబ్లం. కానీ ఈ పార్టీలో ఉంటే నాకు ఎప్పుడోకప్పుడు భవిష్యత్తు ఉంటుంది, ఒక పదవి ఉంటుంది అనేటువంటి ఆశతో వచ్చేవాడికి నిరాశ ఉంటుంది. మాలాంటి ఆశయంతో వచ్చేవాళ్ళకి అటు నిరాశలు ఉండవు. మీరు పవన్ కళ్యాణ్ గారి లాగానే ఉపన్యాసాలు చెప్తున్నారు. పాయింట్ ఏంటంటే 10 ఏళ్ళు పైగా అసలు పవర్లోకి వస్తామో లేదో ఏముంటుందో తెలియకుండా చీకట్లో నడిచినట్టుగా పవన్ కళ్యాణ్ వెంట లక్షల మంది నడిచారు. 10 ఏళ్ల తర్వాత వెలుగులాగా అధికారం కనపడింది, ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. ఆశించడంలో తప్పేంటి? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆశించినంత మాత్రం దొరకాలని లేదు కదా సార్. నేను అంటుంది అక్కడ 3 పార్టీలు కలిసి మనం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసాం. దాంతోపాటు నాయకులు ఒక షేరింగ్ అంటూ మాట్లాడుకుంటారు, 80-20 అనో లేకపోతే 75-20, 25 అనో మాట్లాడుకున్నారు. దాని తగ్గట్టుగానే సీట్లు కావచ్చు, లేకపోతే నామినేటెడ్ పోస్టుల్లో కావచ్చు, ఆ విధంగా వెళ్తుంది. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మా జనసేన పార్టీకి 20% అనుకుంటే దాని తగ్గట్టుగానే వస్తాయి. కానీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఆ 20% కూడా మేము 10 ఏళ్ళ నుంచి నడుస్తున్న వాళ్ళకి కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకి వచ్చినాయి అనే బాధ మీ పార్టీ కార్యకర్తలు చాలా మంది నాతో ఎక్స్ప్రెస్ చేస్తారు. అంటుంది నేను అంటే బాధ లేదన్న మాట అంటే నేను తప్పు మాట్లాడినట్టే. నేను దాని గురించి అనట్లే, బాధ ఉంటుంది కానీ అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఉంటుందంట. ఎందుకు రాలేదు, ఎటువంటి పరిస్థితుల్లో రాలేదు, అది అక్కడ రాకపోతే మన కష్టాన్ని పడ్డ కష్టానికి ఫలితాన్ని ఇంకో చోట ఎక్కడన్నా మనం ఫుల్ఫిల్ చేస్తారా మన నాయకత్వం అనేది తెలియాలని నాయకత్వం మీద నమ్మకం ఉండాలి, నడవాలి. నాయకత్వం కూడా నడుస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా గుర్తిస్తారు. వాళ్ళకి నాయకత్వం పై నమ్మకం ఉందా లేదని అసలు మీరు శంకించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళకి అసలు అధికారం వస్తుందో లేదని తెలియని రోజులు కూడా కళ్యాణ్ గారితో ట్రావెల్ అవుతూ వచ్చారు. అన్కండిషనల్ గా వాళ్ళ జేబులో నుంచి డబ్బులు తీసి ఖర్చు పెడుతూ తిరుగుతూ సార్. నేను జనసేన ఎమ్మెల్యే టికెట్లు అంటే మాకు సరే ఏదో ఈక్వేషన్లు చెప్పారు సార్, రాలేదు. నామినేటెడ్ పదవులు కూడా మాకు రాకపోతే ఎట్లా సార్, అదే బాధ అయితే ఉంది. ఖచ్చితంగా బాధ ఉంటుందండి. కానీ నామినేటెడ్ పోస్టులు కూడా లిమిటెడ్. ఆ లిమిటెడ్ లో కొంతమంది ఏమంటారు, నామినేటెడ్ పోస్టుల్లో డైరెక్టర్ పోస్టులు ఇస్తే నాకు డైరెక్టర్ ఇచ్చారు, నాకు డైరెక్టర్ పోస్ట్ నాకే చైర్మన్ ఇవ్వాలని ఆ బాధ ఉంటుంది. దానికి ఏ విధంగా సంతృప్తి పరచాలి? ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టులు అందరికీ చైర్మన్లు ఇవ్వలేరు కదా, పూర్వం డైరెక్టర్స్ లో ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. డైరెక్టర్లు ఇచ్చిన వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉంటారు. నా స్థాయికి నాకు డైరెక్టర్ పోస్టా, దానివల్ల నాకు ఉపయోగం ఉంది, ఒక జీతం రాదు, ఒక ప్రోటోకాల్ ఉండదు, అది బోర్డు తగిలించుకుని కారుకి తిరగడం తప్ప నాకు ఏంటి అనే బాధలు ఉంటాయి. నేను అంటుంది చాలా అసంతృప్తులు ఉంటాయి, ఉండవు అని నేను అనట్లా. కానీ ఏది ఇస్తే అది తీసుకుని ప్రయాణం చేసుకుంటా వెళ్తే, నాయకుడితో ప్రయాణం చేస్తే ఈ రోజు కాకపోతే రేపైనా సరే. నేను ఈ విషయంలో అంటే వెంకయ్యనాయుడు గారిని ఉదాహరణ చూపిస్తా ఉంటా. అసలు బీజేపీ అనేది ఇప్పటికే కొంచెం ఆంధ్రప్రదేశ్లో వారికి ఉన్నటువంటి పర్సంటేజ్ అయితే మీకు తెలుసు, ఓట్ బ్యాంక్ పరంగా చెప్తున్నా, అభిమానులు ఉండొచ్చు. కానీ దాదాపు 4 దశాబ్దాల క్రితమే ఏ పదవి ఆశించకుండా పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ, లేకపోతే ఏ పదవి ఇస్తే అలా చేసుకుంటా వెళ్ళి వైస్ ప్రెసిడెంట్గా ఎదిగినటువంటి వెంకయ్యనాయుడు గారు ఉదాహరణ. పదవి లేకుంటున్నారు, పార్టీ పదవులు తీసుకున్నారు సార్. ఎందుకు జనసేన నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో.
బీజేపీ ఏర్పడక ముందు జనసేన నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. జనసంఘ నుంచి నేను అంటుంది చాలా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కదండి. హైదరాబాద్ కూడా ఎంపీగా కంటెస్ట్ చేశాడు. ఇక్కడ బేస్ లేదు బీజేపీకి, బట్ హైదరాబాద్ బేస్ ఉంది. మీకు రాష్ట్రం సెపరేట్ ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలా తక్కువే అని చెప్పాలంటే. అయినా కూడా పార్టీని సిద్ధాంతాన్ని అంటిపెట్టుకుని ఆయన అలా వెళ్ళిన వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ దాకా ఎదగలిగాడు. అంటే రాజకీయాల్లో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్స్టెంట్ అది ఏమంటే జస్టిస్ కూడా ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు ప్రతి వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారే ఎమ్మెల్యే గడానికి 10 ఏళ్ళు ఆగారు, మీకేంటి ఆగలేరా అనే ప్రశ్న అలాగే కదండి. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా 10 సంవత్సరాలు ఆగవలసి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు 25 సంవత్సరాలు సీఎం అవడానికి ఆయన కష్టపడ్డారు. అంతే కేవలం పదవుల గురించి ఆలోచన చేసి నేను కష్టపడ్డాను కాబట్టి పదవి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. జనసేనలో నాకు కాస్త క్లోజ్గా ఉండే సర్కిల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మీరు ఐడియాలజీ పరంగా కొంత పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలని ఓ సెక్షన్లో తీసుకెళ్లడంలో పనిచేస్తున్నారు సార్. కదా గాది వెంకటేశ్వరరావు గారు గుంటూరు జిల్లాలో, ఆయన కూడా నాకు చాలా ఇష్టం, చాలా పద్ధతిగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఐడియాలజీ. కిరణ్ నాకు 15 ఏళ్ళుగా తెలుసు తిరుపతి. సో ఇటువంటి ఒక 4-5 ఇంకా నేను కొన్ని పేర్లు చెప్పగలను, మీ ముగ్గురు చెప్తున్నా. మీలాంటి వాళ్ళకు కూడా ఎక్కడ అవకాశం ఎందుకు దొరకలేదు అంటే, రాష్ట్ర అధికార ప్రతినిధి అండి నేను. అంతకంటే మంచి పదవి ఉంది, అంతకంటే మంచి పదవి ఉంది. ఈరోజు నా పేరు మా ఇంటి పేరు తీసేశారు అందరూ, నన్ను జనసేన శ్రీనివాస్ అంటారు. ఇంకా అంతకంటే మంచి పదవి ఏం కావాలి? నేను అంటుంది పదవి అంటే లబ్ధి. మీరు అన్నమాట పదవి వెనకాల లబ్ధి, సర్వీస్ కూడా కదా, ఖచ్చితంగా సర్వీస్. అంటుంది అదే సర్వీస్ కూడా. ఎందుకంటే ఆయన ఐడియాలజీ మీకు తెలుసు, ఆయనతో ఎవరు పనిచేశారో మీకు తెలుసు, వాళ్ళకు ఉపయోగపడేలా, జనాలకు ఉపయోగపడేలా కళ్యాణ్ గారి బాటలో నడవడానికి పదవి ఒక మార్గం కదా. అవునండి. ఇప్పుడు కార్పొరేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ మాట మాట్లాడుతున్నారు కాబట్టి 2 years ఇది. కొంతమందికి ఈ 2 yearsలో రావచ్చు, కొంతమంది నెక్స్ట్ 2 yearsలో రావచ్చు. ఈ లోపుగా రాని వాళ్ళని పార్టీల్లో వేరే వేరే పదవుల్లో ఉపయోగించుకోవచ్చు. ఏదో రకంగా పార్టీ గురించి కష్టపడే వారి సర్వీస్ని మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వదులుకోరు. ఏదో రూపంలో ఎక్కడో చోట ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. ఆయన దృష్టిలో ఆయన చుట్టూ ఆయన కంటపడేలాగా తిరుగుతూ ఉండే వాళ్ళకి మాత్రమే పదవులు అనేటువంటి బాధ ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చిన ఎవరు అట్లా లేరు. అదే అంటున్నా, తెలంగాణ నుంచి 3 టీటీడీ మెంబర్స్ అంటే అసలు వాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటున్నాం మనం. చాలా మంది కళ్యాణ్ గారితో అసోసియేట్ ఉన్నారు ఇప్పుడు ఎప్పటి నుంచో. చాలా మంది ఆశ్చర్యపోతారు. నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు తీసుకున్న ఫోటో కళ్యాణ్ గారితో తప్ప ఇప్పుడు నాకు ఫోటో కూడా లేదు ఆయనతోటి. ఇప్పుడు దిగలా. ఎప్పుడన్నా నా పార్టీ జాయినింగ్ డే వచ్చినప్పటికి ఆ ఫోటో ఒకటే పెట్టుకోవాల్సి వస్తుంది. చాలా మంది అడుగుతారు, కళ్యాణ్ గారితో మరి అధికార ప్రతినిధి కదా ఫోటో. నాకు ఫోటోలతో నాకు పని ఏంటి? ఆయన నన్ను పార్టీ 2019లో ఆశించినట్టు ఫలితాలు రాకుండా ఆయన కూడా ఓడిపోయిన పరిస్థితుల్లో పార్టీలో జాయిన్ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి నేనే జాయిన్ అయ్యాను. నన్ను పార్టీ అధికార ప్రతినిధిగా ఇచ్చారు అని మా కార్యకర్తలు కూడా ఏం చెప్తానంటే, నేను మనల్ని ఇప్పుడు మిగతా పార్టీ వాళ్ళని కార్యకర్తలు అంటారా, మన కార్యకర్తలు అంటారు, జన సైనికులు అంటారు. సైనికుడి డ్యూటీ బోర్డర్లో కాపలా కాయడం, శత్రువులు రాకుండా మన దేశాన్ని మనం రక్షించుకోవడం. అంతేగాని ఢిల్లీలో జరుగుతున్న రాజకీయాలతో మన సంబంధం లేదు. ఢిల్లీలో పార్టీలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, ఎవరైనా మారచ్చు. మన డ్యూటీ అది. అందుకనే మనం మన పార్టీని, మన నాయకుడిని, మన నాయకుడి ఆలోచనని, సిద్ధాంతాలని కాపాడుకుంటూ వెళ్ళడమే మనం. ఆ తర్వాత ఆయన అక్కడ మనల్ని తీసుకొచ్చి ఏదైనా పోస్ట్ ఇస్తారంటే అది కూడా ఫుల్ఫిల్ చేద్దాం. అంతే తప్ప ఆ పార్టీ గురించి నేను ఇక్కడ కాపలా కాస్తున్నాను, ఇంత చల్లో ఇంత వణిగాను, ఎండలో కష్టపడ్డాను అంటే కుదరదు. బోర్డర్లో సైనికులు లాంటి వాళ్ళు జన సైనికులు కూడా ఖచ్చితంగా ఆ విధంగా కష్టపడితే ఆయన దృష్టిలో లేకుండా ఇప్పుడు నేను ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, నేను ఇన్ని ఆర్టికల్స్ రాస్తున్నాను, ఇన్ని ఛానల్స్కి వెళ్తున్నాను, ఇన్ని మాట్లాడుతున్నాను, ఆయన దృష్టిలో ఉన్నాయా, చూసారా, చూడలేదు అనేటువంటిది కూడా ఒక్కొక్కసారి వస్తుంది. మనం మానవులమేం కదండి, వస్తుంది. తర్వాత మేము ఆలోచించుకుంటాం. పైన ఎవరో రికగ్నైజ్ చేయాలని కోరుకుంటాం, ఖచ్చితంగా కోరుకుంటారు. ఒక ఆయన ఏంటంటే ఒక అభినందన, బాగా రాశారు అంటే మళ్ళీ కొన్ని సంవత్సరాలు అది బూస్టింగ్. అయినా కూడా ఆలోచన కళ్యాణ్ గారిని అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఫాలో అయ్యే ఉద్దేశమే తప్ప, నేను అనుకుంటానంటే నాయకుడిని అనుకరించడం కాదు, అనుసరించాలి. ఆయనకి మళ్ళీ పైజమాలాలు చేసుకుని, ఆయనకి మళ్ళీ క్రాఫ్ వాళ్ళు అయితే ఆయనకి మళ్ళీ చెప్పులు వేసుకుని తిరగడం అంటే కాదు. నాయకుడు ఆలోచనలు మనం ఫాలో చేసుకోవడం, అది ప్రజల్లోకి తీసుకెళ్ళడమే నిజంగా నాయకుడిని అనుసరించడం అనేటువంటిది నా ఆలోచన. అందుకని ఆ భావంతో నేను ఎప్పుడూ ఉంటా. ఎప్పుడు ఆయన ఏదన్నా ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి ఉన్న అర్థం ఏంటి అనేది ఆలోచించుకుని దాన్ని ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి, ఇదే డ్యూటీ. మేము ప్రజలకి పార్టీకి మధ్యన ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళం కదా అధికార ప్రతినిధి అంటే. మేము అదే ఆలోచనతో మేము వెళ్తాం తప్ప నాయకుడు పల్లాలను గుర్తించారు, మమ్మల్ని గుర్తించలేదు, మాకు ఇంకా పదవి ఇవ్వలేదు అనే ఆలోచన. పార్టీకి కార్యకర్తలకు మధ్య ఆ బ్రిడ్జ్ లాగా ఉంటారు తప్ప ప్రభుత్వానికి ప్రజలకు మధ్య బ్రిడ్జ్ లాగా ఉండే ఆలోచన ఇప్పుడు లేదు. అది అధినేతకు రావాలి. ఇప్పుడు కానీ ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో.
ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి అన్నారు. అంటే ఇంక పవన్ కళ్యాణ్ గారిని సమీప భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చూడాలనే మీ ఆశలు నెరవేరే పరిస్థితి లేదా? అంటే నేను ముందు చెప్పాను, పార్టీ పెట్టిన రోజునే మా పార్టీ అధికారంలో రావాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలనే కోరికలు నాకు ఉంటాయి. కానీ నేను పరిస్థితులు నిర్ణయిస్తాయని చెప్పేసి మాట పదే చెప్తున్నాను. ఏమో పరిస్థితుల కంటే ముందు ఈయన అనేసారు కదా. ఈయన ఉద్దేశంలో ఖచ్చితంగా ఆయన ఈ కూటమి ఏర్పడినప్పుడే చంద్రబాబు గారితో మాట్లాడుకుని ఉండుంటే, నేను అంటుంది మాట్లాడి ఉండుకుని మనం అందరం కలిసి ప్రయాణం చేద్దాం, అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు మీరు చేయండి, 2.5 సంవత్సరాలు నేను చేస్తానని మాట్లాడుకున్నా, లేకపోతే మొదటి 3 ఏళ్ళు మీరు చేసుకుని 2 ఏళ్ళు నాకేమని మాట్లాడుకున్నా కాదనగలేవరా చంద్రబాబు గారు? కదలేరు కదా, ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఈయనకి ఆలోచన కాదు, ముందు రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉన్నటువంటి నాయకుడు అక్కడ ఉండాలి. మీ ఇప్పటికీ ఆయన కోరుకునేది ఏంటంటే, ఆయన ఎలా కష్టపడుతున్నాడో మనం చూస్తున్నాం, మన వరదల్లో కూడా మనం ఆయన ఎంత కష్టపడుతున్నాడో చూస్తున్నాం, ప్రతి డిపార్ట్మెంట్ ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాడో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తా. నేను సీఎం అవడం కంటే రాష్ట్రం ఫుల్ఫిల్గా ఉండాలి, ప్రజల సుఖశాంతులతో ఉండాలి, దానికి ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవ్వాలి, దానికి నేను మనస్ఫూర్తిగా నేను సహకరిస్తాను అన్నాడు. అసలు నేను అంటుంది రాజకీయాలకు అతీతంగా వచ్చేటువంటి ఆలోచనలో మాటలు అటువంటి. రాజకీయాల్లో కేవలం రాజకీయాలు లేకపోతే పదవులు అనే భారంతో వేరేగా వస్తాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతమైన మాటలు మాట్లాడకూడదు, రాజకీయాలే మాట్లాడాలి కదా. రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరన్నా కాదన్నా జనసేన పార్టీ ఆవిర్భావం కావచ్చు, ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం కావచ్చు, అధికారం 2 సామాజిక వర్గాల చేతుల్లోనే ఉండాలన్నా, సామాజిక న్యాయం జరగాల్సిన అవసరం లేదా, మేము పరిపాలన పనికిరామా అలాంటి ఒక అన్రెస్ట్ ఆ సామాజిక వర్గంలో ఉంది. పవన్ కళ్యాణ్ గారిని బ్యాకప్ ఉంటూ వస్తున్న సామాజిక వర్గంలో వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేస్తున్న స్టేట్మెంట్ కాదండి. ఎందుకంటే ఆలోచన అంటే గతంలో కేవలం కులపరంగా ఆలోచనలు ఉండేవి. ఈ రోజున యువతలో మార్పు వచ్చిందండి, ఖచ్చితంగా యువతలో మార్పు వచ్చింది. అది సోషల్ మీడియా గురించి అవ్వచ్చు, లేదా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆలోచన విధానాల్లోనే చాలా వచ్చింది. నేను అంగీకరించు, నాకు తెలిసి ఇప్పుడు కుల భావన పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. గతంలో ఇంత కుల భావన నేనే చూడలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా దగ్గరగా గమనిస్తాను. అలా కాదు, మీడియా పెరిగింది, సోషల్ మీడియా ఎగోలో కాబట్టి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కానీ పడితే మీది ఏ ఊరు అని అడిగే బదులు మీరేంటి అని అడిగే లేదులేండి, అది ఒకప్పుడు బాగా ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఎక్కువ ఉంది. చాలా మంది ఇప్పటికే కూడా కొన్ని వీడియోస్ చూస్తున్నాను ప్రైవేట్ దాంట్లో, ఆల్రెడీ కూటమిలో కుంపట్లు వచ్చినాయి మాట్లాడతా, కమ్మ కాపుల మధ్యన మళ్ళీ విభేదాలు వస్తున్నాయి అనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నారు. నేను అంటే ఓపెన్ గా మాట్లాడుతున్నా మీతోటి. అసలు ఆ భావన యూత్లో లేదు. కొంతమంది ఒక సర్టన్ ఏజ్ పైన వాళ్ళు గతంలో కమ్మ కాపులకి మధ్యన ఒక విభేదాలు, రంగా గారు అప్పటి నుంచి ఉండేవి, అవన్నీ డైల్యూట్ అయినాయి. ఈ రోజు కులాల రెండు కమ్యూనిటీలు అంత జెల్లాకపోతే మొన్న మెజారిటీలు రావు. అంటే నేను ఒకసారి రాయలసీమ ప్రాంతానికి వెళ్ళాను. ఒకసారి ఎగ్జాంపుల్గా చెప్తున్నా, రెడ్డి సామాజిక వర్గం ఒక జర్నలిస్ట్, అయినా చాలా సీనియర్ జర్నలిస్ట్. అక్కడ ఆయనతోటి చర్చల్లో మాట్లాడుకుంటా నేనే ఓపెన్గానే చెప్పాను, మీ రెడ్డి సామాజిక వర్గం అంతా హ్యాపీయే కదా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు అంటేనే, ఆయన సీఎం అయితే నాకు ఉపయోగం ఏంటని అడిగాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా రెడ్డి సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడరా? ఆయన ముఖ్యమంత్రి అయితే ఎక్కడో ఆరవిల్లో ఉన్న రెడ్డికో అనంతపురంలో ఉన్న రెడ్డికో ఉపయోగం ఏంటి? మా వాడు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాకే తప్ప నాకేం ఫలాలు అందుతాయి? నేను అదే ట్యాక్సీలు కట్టాలి కదా, అదే కరెంటు బిల్లు కట్టాలిగా, అదే రోడ్ల మీద తిరగాలి కదా, మా జీవితాలు ఏం మార్పు వస్తుంది? ఆయన వయసు దాదాపు నాకు తెలిసి 65-70 మధ్యలో ఉంటుందండి. అతను నాకు చెప్పిన మాట. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతే కాపులు నిజంగా కాపు సామాజిక వర్గం, మా సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పుకోవడం ఉంటుంది. కానీ వాళ్ళ జీవితాల్లో వెలుగు వచ్చిందా లేదనేది ఇంపార్టెంట్. ఇంట్లో సమస్య ఏముందో మీకు తెలుస్తుంది, నా ఇంట్లో సమస్య ఏంటో నాకు తెలుస్తుంది. ఆ సామాజిక వర్గాన్ని ఆ సామాజిక వర్గం అంటే క్యాబులు ఫార్వర్డ్ కాస్ట్ 2-3 జిల్లాలోనే కదా, ఉత్తరాంధ్రలో కాదు, రాయలసీమలో కాదు. అక్కడ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని రిజర్వేషన్లు పలానా బీసీలో చేర్చిన డిమాండ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బాధని ఈ సామాజిక వర్గం నుంచి ఎవరో ఒకలా చైర్లో కూర్చుంటే అర్థం చేసుకుంటారనే ఆవేదన వాళ్ళకి లేదా? అంటే మీరు అంటుంది గత 5 సంవత్సరాలు సార్ పవన్ కళ్యాణ్ గారికి అధికారంలో లేడు కదా, ఆయన దగ్గరికి అనేక సమస్యలు వచ్చాయి. ఆయన సమస్యని బయటికి చెప్పితే ఇమ్మీడియట్గా దాని మీద ఏ ప్రభుత్వం అయినా సరే, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఆ సమస్య సొల్యూషన్ వచ్చింది. ఎందుకంటే ఆయన ద్వారా వచ్చిందంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మాట్లాడితేనే సొల్యూషన్ వచ్చినప్పుడు ఆయన చైర్లో కూర్చుంటే ఇంకెక్కువ అంటే చైర్లో ఈ రోజున అధికారులు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ఆయన ఒక విధమైన మంచి పాయింట్లో ఉన్నారు కదా.
ఆయన ఆలోచన విధానం ఇదో రూపంలో తీసుకెళ్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి కూర్చోక్కల్లా ఆయన ఆలోచనలు ఇంపోజ్ చేస్తున్నారు కదా. ఈ రోజున ఆయన ఏం చెప్తే అది చంద్రబాబు గారు ఇక్కడ చేస్తున్నారు కదా, పలానా చేయమంటే చేస్తున్నారు కదా. అటువంటిప్పుడు ఆయనే ముఖ్యమంత్రి కూర్చోవాలనే భావన ఏముంది? ఒకవేళ అవకాశం వస్తే కూర్చుంటారు. అవకాశం 10 ఏళ్ళు లేదని చెప్పేశారు ఆయన. అవకాశం వస్తే కూర్చుంటారు. ఎట్లా వస్తుంది? ఆయన నేను చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటే అవకాశం ఎట్లా వస్తుంది? చంద్రబాబు గారు ఇస్తే అవకాశం ఏమని పవన్ కళ్యాణ్ గారు మీరు కొన్నాళ్ళు ముఖ్యమంత్రి చేయండి అని చెప్పేసి అని ఇచ్చారనుకోండి. సపోజ్ మీరు అలా కాదు, నేను అంటుంది మీరు అసలు ఊహించారా ఈ 3 పార్టీలు కలుస్తాయని? నేను అనుకున్నా, నాకు తెలుసు. అంతకు ముందు లేదు, మాకే లేదు. ఇప్పుడు ఆ రోజున ఎప్పటం సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు అదే మీటింగ్ లో స్టేజ్ లో నేను ఉన్నాను. ఆయన ఎప్పుడైతే వ్యతిరేక ఓటు చేయాలని ఉన్నారో నాకు అర్థమైంది. అప్పుడే వచ్చింది అందరికి ఆలోచన. అంతకు ముందు జనసేన బీజేపీ మాత్రమే కలిసి వెళ్తాయి అనేటువంటి భావనలో ఉంది. నేను అంటే రాజకీయాల్లో ఆ పరిస్థితులు అప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తా ఉంటాయండి. రేపు పొద్దున్న ఏదైనా జరగవచ్చు. కానీ ఆయనకి ముఖ్యమంత్రిగా అవకాశం ప్రజలు కల్పిస్తే ఖచ్చితంగా చేయని అండవు. ఇప్పుడు ప్రజలు కల్పించడం చంద్రబాబు నాయుడు గారు కల్పించాలి. ఏంటంటే చంద్రబాబు గారు ఆయురారోగ్యాలతో చక్కగా ఉండాలి, ఆయన ఆలోచన విధానం చక్కగా ఉండి ఇలాగే పరిపాలన చేసి 10 సంవత్సరాలు చేసినా తప్పులేదు, చేయనివ్వండి అని చెప్పి తర్వాత కళ్యాణ్ గారా సరే ఆ తర్వాత ఎవరికి ఇస్తారో ప్రజల చేతిలో ఉంటుంది. నేను అంటుంది పవన్ కళ్యాణ్ గారు సీఎం కుర్చీలో కూర్చోవడం అనేది ఖాయం. ఒకటి ఏంటంటే మీరు గోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు, మీరు ఇంకెటో తిప్పి నాకు ఆన్సర్ చెప్పకుండా ఏదో తప్పించుకుంటున్నారు. పాయింట్ ఏంటంటే గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అని కాపు సామాజిక వర్గం కావచ్చు, కొంత దళితుల్లో కావచ్చు, ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా ఆయన ఒకసారి సీఎం అయితే బాగుంటుంది అనే ఒక ఒపీనియన్ ఉంది. ఆయన మొన్న టెన్యూర్లోనే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అడిగితే బాగుంటుందని కోరుకున్న వాళ్ళు ఉన్నారు, ఓపెన్గా లేఖలు రాసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మీ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అటువంటి భావన ఉంది. సో మొన్న సరే ఒప్పుకోలే, రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది, 5 ఏళ్ళు ఆయన ఉండాలి, అనుభవజ్ఞుడు, ఓకే అయిపోయింది. సో నెక్స్ట్ ఎలక్షన్లో ఉన్న కనీసం పవర్ షేర్ అడుగుతారేమో అనుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా కాకముందే 5 ఏళ్ళు కూడా ఆయనకి రాసిస్తే ఎవరు గోదావరి జిల్లాలో కాపులు అవన్నీ కూడా కాదు, వ్యక్తిగతంగా నేనే చెప్తున్నా. నాకే పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలనే కోరుకునే ఆయనకి వెంట మేము నడుస్తున్నాం. ఖచ్చితంగా ఉంటుందండి కానీ మా ఆశ నెరవేరాలంటే కొన్ని పరిస్థితులు కూడా కలిసి రావాలి. ఏంటంటే ఈయన వీటికి అతీతంగా ఆలోచిస్తున్నాడు. ఈయన ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మనకు అద్భుతాలు ఏమీ జరిగిపోవు. ఇప్పుడు అమరావతి ఉందానికి, లేకపోతే పోలవరం ఉంది, అది లాస్ట్ స్టేజ్లో ఉంటాయి అన్నీ. పోలవరం అంటే 2027 కంప్లీట్ అనుకోవచ్చు. అమరావతి అంటే 5 సంవత్సరాల్లో మొత్తం ఫుల్ఫిల్గా తయారవదు. దానికి కంటిన్యూటీ కూడా కావాలి. ఆ కంటిన్యూటీ కావాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో ఆయన ఆ మాట మాట్లాడారు. రేపు పొద్దున ఎటువంటి పరిస్థితులు వస్తాయో మనం ముందే డిసైడ్ చేయలేము సార్ రాజకీయాల్లోని. ఖచ్చితంగా సరే చూద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది కూసంపూడి శ్రీనివాస్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.